Hi, welcome back to my channel Shketki Math Tutorials. Today's topic Intermatch 1B4 chapter pair of straight lines theorems, and this is going to be the last theorem in first exercise. Okay, this is very important theorem, most asked theorem from pair of straight lines. మనకి pair of straight lines లో నుండి లాంగ్ ఆన్సరే వస్తుంది, దట్ ఈస్ 7 మార్క్స్. 7 మార్క్స్కి మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించి థీరమ్సే ఇంపార్టెంట్. అందులో ఇది 6th థీరమ్. థీరమ్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం. అన్ని థీరమ్స్లో కొంచెం ఒక 1/4 పార్ట్ అనేది అన్ని థీరమ్స్కి సేమే ఉంటుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం మనము. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us see them. ఏం అడుగుతున్నారు చూడండి. వాట్ ఈస్ స్టేట్మెంట్? షో దట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ ax² plus 2hxy plus by² is equals to 0 and lx plus my plus n is equals to 0 is n² minus ab by am² minus 2hlm plus bl² modulus. ఓకే, మోడ్యులస్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగారు కదా, ఏరియా, వాల్యూమ్, లెంత్ ఇవన్నీ ఎప్పుడు మనకి నెగిటివ్స్లో ఉండవు కాబట్టి మోడ్యులస్ అనేది ఇచ్చారనమాట. మనము లోకస్లో డిస్టెన్స్ ఇవి డిస్కస్ చేసినప్పుడు కూడా మనకి మోడ్యులస్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ 3 పాయింట్స్లో. ఓకే, తెలుసు కదా మోడ్యులస్ ఎందుకు ఇస్తారో. ఏరియాస్, లెన్స్, వాల్యూమ్స్ అనేటివి ఎప్పుడు నెగిటివ్స్ ఉండవు కాబట్టి ఇక్కడ మోడ్యులస్ అనేది ఇచ్చారు. ఓకే, మనం ఇప్పుడు థీరంలోకి వెళ్ళిపోదాము. ఏమి ఇచ్చారు? గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. వాట్ ఆర్ దోస్? ax² plus 2hxy plus by². మనకి ఇవి చూస్తూనే తెలిసిపోతుంది కదా, దీస్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని. మనం వాటిని ఏమనుకుందాము? లెట్ equation 1 represents L1x plus m1y is equals to 0. Let it be equation number 2. L2x plus m2y is equals to 0. That is equation number 3. సో ఇదేమవుతుంది? ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. ఈ 3 లైన్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాయి. ఎలా? ఇలా. ఓకే, 2 3 4. ఓకే, ఇక్కడ ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని తెలుసు కదా. సో 2 and 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏముంటుంది? ఆబ్వియస్లీ ఆరిజిన్ ఉంటుంది. మనము ఈ రిమైనింగ్ 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనుక్కున్నాం అనుకోండి, యూజింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనము ఈజీగా ఈ దానిది ప్రూవ్ చేయవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఈ కోషన్స్ కంపేర్ చేయాలి కదా, వీ నీడ్ టు కంపేర్ కోషన్స్. సో లెట్స్ డూ దట్. ఏంటి? ఈ ఈక్వేషన్ వీటిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈక్వేట్ దెమ్. ax² plus 2hxy plus by² is equals to L1x plus m1y L2x plus m2y. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో మన అందరికి తెలుసు కదా, L1 L2 x² ఫస్ట్ టర్మ్ ప్లస్ L1 m2y L1 m2y అలాగే m2 L1 m2 xy L1 m2 xy m1 L2 xy again. So L1 m2 plus L2 m1 xy plus m1 m2 y² m1 m2 y². That implies ax² plus 2hxy plus by² is equals to L1 L2 x² plus L1 m2. మళ్ళీ రిపీటెడ్గా రాస్తున్నాం కదా, సో నో నీడ్ ఆఫ్ దిస్ స్టెప్. L1 m2 plus L2 m1 xy plus m1 m2 y². నో నీడ్ ఆఫ్ దిస్ స్టెప్, నేను మర్చిపోయి రాసేసాను. కంపేరింగ్ కోఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఈస్ కోఫిషియంట్ ఆఫ్ x² హియర్? a. ఇక్కడ RHS L1 L2. సో a is equals to
L1 L2. What is coefficient of xy? 2h. What is coefficient of xy? L1 m2 plus L2 m1. That implies 2h is equals to L1 m2 plus L2 m1. What is coefficient of y square? M1 m2 on RHS, b on LHS. That is b is equals to m1 m2. కంపేరింగ్ క్వశ్చన్స్ మనకు అన్నిట్లో సేమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఇఫ్ యూ నో ఆల్ దీస్ థింగ్స్ మీరు ఇక్కడి వరకు స్కిప్ చేసేయచ్చు కూడా. నెక్స్ట్ ఇప్పుడు 2 and 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ అని మనకు తెలుసు కదా. లెట్ ఇట్ బి ఏ. లెట్ a 0, 0 be the point of intersection of 2 and 3. Since we know that మనకు తెలుసు కదా ఆ రెండు పాయింట్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఆరిజిన్ అని. ఇప్పుడు బి, let b be the point of intersection of 2 and 4. Okay, let b be the point of intersection of 2 and 4. ఓకే, కనుక్కుందాం. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం మనకు తెలుసు కదా, అదే మెథడ్లో కనుక్కుందాం. 2 and 4 x y. వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ y? m1. వాట్ ఈజ్ కాన్స్టాంట్? 0. వాట్ ఈజ్ ఇక్కడ మనకు తెలుసు కదా, మన కోషెంట్ ఆఫ్ y కాన్స్టెంట్, కోషెంట్ ఆఫ్ x, మళ్ళీ కోషెంట్ ఆఫ్ y అవి రాసుకుంటామని. m1 0, l1 m1, m1 0, l1 m1 అగైన్. ఇప్పుడు 4కి ఉన్న క్వశ్చన్స్ ఏంటి? ఈక్వేషన్ 4కి ఉన్న క్వశ్చన్స్ మనం ఈక్వేషన్ 4ఏ రాయలేదు కదా. గివెన్ ఈక్వేషన్. వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్? L1x plus Lx plus my plus n is equals to 0. Let it be equation number 4. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి? mnl. కోషెంట్ ఆఫ్ y కాన్స్టెంట్, కోషెంట్ ఆఫ్ x mnl m అగైన్. సో మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం తెలుసు కదా. x by m1n m1n మైనస్ 0 ఇంటూ m ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు y బై 0 ఇంటూ l ఎంత? 0 మైనస్ L1n ఈజ్ ఈక్వల్స్ టు 1 బై L1m మైనస్ LM1. సో మనకి పాయింట్ బి వచ్చేసినట్టే. దట్ ఇంప్లైస్ x బై m1n ఈజ్ ఈక్వల్స్ టు y by minus L1n is equals to 1 by L1m minus LM1. That implies x is equals to, ఇప్పుడు x కావాలి అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ మనం ఈక్వేట్ చేయాలి. m1n by L1m minus LM1. y ఏమొస్తుంది? y is equals to minus L1n by L1m minus LM1. ఓకే, ఎక్స్ అండ్ వై వచ్చేసాయి కదా. ఇక్కడ మైనస్ అలాగే ఉంచేసుకోండి, ఏం తీసేయొద్దు, మనకి తర్వాత అదే క్యాన్సిల్ అయిపోతుంది. సో అది అలాగే ఉంచండి. వాట్ ఈజ్ అవర్ పాయింట్? బి ఈజ్ ఈక్వల్స్ టు m1n మైనస్ L1m మైనస్ LM1 కామా మైనస్ L1n L1m minus LM2. Similarly, C be the point of intersection of 3 and 4. అప్పుడు మనకి ఏమొస్తుందో తెలుసా? మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ సింప్లిఫికేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. బేసింగ్ దిస్ పాయింట్ వీ కెన్ రైట్ డైరెక్ట్లీ C ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ m1 ఉంది కదా, అక్కడ m2 పెట్టేయండి. m2n మైనస్ L1 m1 ప్లేస్లో L2 m2 పెట్టేసేయండి. L2m మైనస్ LM2 కామా మైనస్ L1 ఉంది కదా, సో మైనస్ L2n కింద ఇది m1
L2m minus Lm2. This is second point. ఓకే, మనకి ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చేసాయి. పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్ A is equals to origin, B is equals to m1n by L1m minus Lm1 minus L1n by L1m minus Lm1. C is equals to m2n by L2m minus Lm2 minus L2n by L2m by Lm2. ఓకే, ఇవి మన పాయింట్స్. ఇవన్నీ ఒక దగ్గర ఎందుకు రాస్తున్నానంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఉండడానికి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుంది తెలుసా, మనకి ఇచ్చిన పాయింట్స్లో లేదా వన్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆరిజిన్ అయిందంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ మోడ్యులస్ ఆఫ్ x1y2 మైనస్ x2y1 అవుతుంది. ఓకే, x1y2 మైనస్ x2y1 అవుతుంది. ఎప్పుడు వన్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆరిజిన్ అయినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఇది. సో ఇది x1 y1 x2 y2, ఇక్కడ కింద రాసేస్తాను x2 y2 x1 y1. సో ఈ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దామా, ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉంది. సో నెక్స్ట్ పేపర్ వచ్చి దట్ ఈక్వల్స్ టు హాఫ్ మోడ్యులస్ ఆఫ్ x1 y2, దిస్ ఈజ్ x1 దిస్ ఈజ్ y2. సో m1n by L1m minus Lm1 into what is y2 minus L2n by L2m minus Lm2. ఓకే, ఇదే కదా. మైనస్ x2 y1, ఇది x2 ఇది y1, x2 సబ్స్టిట్యూట్ చేయండి. m2n by L2m minus Lm2 into y1 minus L1n by L1m minus Lm1. ఓకే, ఇక్కడ మోడ్యులస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా పైన ఉన్న టర్మ్ని యాడ్ చేసేయచ్చు. దట్ ఈక్వల్స్ టు హాఫ్ మోడ్యులస్ ఆఫ్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, n² m1 L2 మైనస్ n² L2 m1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ఇంటూ n n² L1 m2 బై డినామినేటర్ రాసేయండి L1m మైనస్ Lm1 ఇంటూ L2m మైనస్ Lm2. దట్ ఈక్వల్స్ టు హాఫ్ మోడ్యులస్ ఆఫ్, ఇందులో n² కామన్ తీయొచ్చా, n² కామన్ తీసామనుకోండి ఫస్ట్ ఈ టర్మ్ రాసేయండి L1 m2 మైనస్ L2 m1 బై, ఇప్పుడు ఈ టర్మ్స్ మల్టిప్లై చేయండి L1 L2 m² L1 L2 m² మైనస్ L1 m2, ఇక్కడ L1L m2 మైనస్ m1 L2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m1 m2 L2 మనకి డినామినేటర్ అయితే వచ్చేసింది డైరెక్ట్గా ఆన్సర్. హాఫ్ ఎలా వచ్చిందో చూడండి n². ఇప్పుడు L1 m2 మైనస్ L2 m1, మనకి h వాల్యూ ఏంటి, 2h వాల్యూ ఏంటి, L1 m2 ప్లస్ L2 m1 కదా, ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా. సో ఏం చేద్దాం దీనికి, ఒక్కసారి ఇక్కడ చూడండి బాగా,
ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దీన్ని L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 L1 L2 M1 M2 ఇలా రాయొచ్చా? ఇప్పుడు రూట్ మళ్ళీను. ఇప్పుడు ఇందులో ఏం మిగులుతుంది చూడండి, L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 4 L1 L2 M1 M2. సో నేను L1 M2 మైనస్ L2 M1ని డైరెక్ట్గా ఇలా రాసేసాను కదా, ఎలా వచ్చిందో చూడండి. L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, L1 M2 హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 L1 L2 M1 M2 మైనస్ 4 L1 L2 M1 M2 వస్తుంది కదా, దీనికి రూట్ ఉంది కదా, రూట్ పెట్టేసేయండి. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. ఇది 2 మైనస్ 4 ఎంత వస్తుంది, మైనస్ 2 L1 L2 M1 M2 మళ్ళీ రిమైనింగ్ టర్మ్స్ రాసేస్తే L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇదే కదా వచ్చేది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని షార్ట్ కట్గా రాస్తే ఇలా వస్తుందో చూడండి, L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది, L1 M2 మైనస్ L2 M1. ఓకే, ఇదంతా రఫ్ పార్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇదే మిగిలిందా, L1 M2 మైనస్ L2 M1, L1 M2 మైనస్ L2 M1 ఇదే మిగిలిందా. దీన్ని డైరెక్ట్గా ఇలా రాసుకోవడం మనకు తెలుసు కదా. ఇప్పుడు సమ్ A మైనస్ B ఉందనుకోండి, దాన్ని మనం ఎలా రాస్తాము, A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్, ఫస్ట్ చూడండి A మైనస్ B హోల్ స్క్వేర్ ఉంది, దాన్ని రూట్ ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్ రాయొచ్చా. మనకి A మైనస్ B L1 M2 మైనస్ L2 M1కి ఏం లేదు, కాకపోతే ప్లస్ అంటే L1 M2 ప్లస్ L2 M1కి మాత్రం 2H వాల్యూ ఉంది. సో దాన్ని ప్లస్ లాగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, మైనస్ 4 L1 L2 ప్లస్ M1 M2తో సబ్స్ట్రాక్ట్ చేయాలి అంతే. సో మీకు అందరికీ ఈ మెథడ్స్ తెలిసే ఉంటాయి. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఒకసారి వినండి, అర్థం కాకపోతే. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదంతా స్టెప్స్ మీరు చేస్తే చాలా లెంతీ అయిపోతుంది ప్రాబ్లం, అందుకే మీరు రఫ్లో చేసుకొని కూడా మీరు డైరెక్ట్ ఇలా వేసేసేయచ్చు. బై L1 L2 అంటే ఏంటి, ఇక్కడ చూడండి, L1 L2 అంటే A, M1 M2 అంటే B, L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H. అవన్నీ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు L1 L2 A M స్క్వేర్ మైనస్, ఇక్కడ L1 M కామన్ తీయొచ్చా, L1 M ఈ టర్మ్లో కామన్ తీస్తే మైనస్ LM, ఇక్కడ మైనస్ LM కామన్ తీస్తే ఏమొస్తుంది, L1 M2 ప్లస్ L2 M1, ఈ టర్మ్లో L2 M1 ప్లస్ M1 M2 అంటే ఏంటి, B L స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ N స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కూడా L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ L1 L2 అంటే A, M1 M2 అంటే B I AM స్క్వేర్ మైనస్ LM, L1 M2 ప్లస్ L2 M1 ఎంత, 2H ప్లస్ BL స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు హాఫ్ N స్క్వేర్ రూట్ ఆఫ్ 2H స్క్వేర్ని 4H స్క్వేర్ మైనస్ 4AB AM స్క్వేర్ ప్లస్ 2H మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. ఇక్కడ 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఈ రెండు టర్మ్స్లో మనకి 4 కామన్ వస్తుంది, రూట్ ఉంది కాబట్టి మనకి కామన్గా ఏమొస్తుంది, 2 వస్తుంది. సో 1/2 2N స్క్వేర్ రూట్ ఆఫ్ H స్క్వేర్ మైనస్ AB బై AM స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏం మిగులుతుంది, మాడ్యులస్ ఆఫ్ N స్క్వేర్
root of h square minus ab by am square minus 2hlm plus bl square మిగులుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఏరియా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ modulus of n square root of h square minus ab by am square minus 2hlm plus bl square. మనకి ఉన్నవి 6 థీరమ్స్. ఆ 6 థీరమ్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థీరం. చూడడానికి కొంచెం టఫ్గా అనిపిస్తుంది కానీ అన్నిటికంటే ఈజీ థీరం ఇదే. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, what is the statement? Show that the area of the triangle formed by the lines ax square plus 2hxy plus by square is equals to 0 and lx plus my plus n is equals to 0 is modulus of n square root of h square minus ab by am square minus 2hlm plus bl square. ఇది ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఏంటి? ax square plus 2hxy plus by square is equals to 0. అది ఇలా రాసేసుకున్నాము. ఇది ఆరిజిన్ నుండి పాస్ అవుతుందని మనకు తెలుసు కదా. సో ఈ ఈక్వేషన్ 1ని రిప్రజెంట్ చేసే లైన్స్ 2 and 3 అనుకుందాము. సో అవి కూడా ఆరిజిన్ నుండి పాస్ కావాలి కాబట్టి L1x plus M1y is equals to 0, L2x plus M2y is equals to 0 అనుకుందాము. సో మనం కోషన్స్ కంపేర్ చేయడానికి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత బోత్ సైడ్స్ x స్క్వేర్ కోషన్స్ని ఈక్వేట్ చేయాలి, xy కోషన్ట్ని ఈక్వేట్ చేయాలి, y స్క్వేర్ కోషన్ట్ని ఈక్వేట్ చేయాలి. అప్పుడు a is equals to L1m2, 2h is equals to L1m2 plus L2m1, b is equals to M1m2 వచ్చేస్తుంది. ఇచ్చిన ఈక్వేషన్, వాట్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్? వన్ మోర్ ఈక్వేషన్, lx plus my plus n is equals to 0. అది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాము. a ఆరిజిన్ బి ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. ఆరిజినే కదా, ఈ రెండిటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు చూస్తేనే తెలిసిపోతుంది. మనం స్ట్రైట్ లైన్లో ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా, అది ఆరిజిన్ అని మనకు తెలుసు. సిన్స్ వీ నో దట్ ఏ ఆరిజిన్ ఈస్ దిస్. వాట్ ఈస్ ఆరిజిన్? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. లెట్ బి ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 4. సో ఈ 3 లైన్స్ని యూస్ చేసి మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసాము. మనకి 2 and 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలుసు. 2 and 4 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి, 3 and 4 సి అనుకుందాము. ఇప్పుడు 2 and 4 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందామా? మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం తెలుసు కదా. ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేసామనుకోండి, మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది xy1. ఇక్కడ ఎలా రాసుకుంటాం మీకు అందరికీ ఐడియా ఉంది కదా. ఫస్ట్ కోషెంట్ ఆఫ్ y, తర్వాత కాన్స్టెంట్, తర్వాత కోషెంట్ ఆఫ్ x, మళ్ళీ కోషెంట్ ఆఫ్ y. సెకండ్ లైన్ కూడా సేమ్, కోషెంట్ ఆఫ్ y, కాన్స్టెంట్, కోషెంట్ ఆఫ్ x, కోషెంట్ ఆఫ్ y అగైన్. సో వీటిని ఎలా సాల్వ్ చేస్తారో కూడా మీకు అందరికీ తెలుసు. సో ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత మనకి b ఏమొస్తుంది? m1n by L1m minus LM1, minus L1n by L1m minus LM1. Similarly, see with the point of intersection of 3 and 4. సో మళ్ళీ ఇక్కడ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి 4th లైన్ కామన్ ఉంది, 3rd లైన్ కూడా ఈక్వేషన్ 2కి సిమిలర్గా ఉంది. అక్కడ L1 M1 ఉంటాయి, ఇక్కడ L2 M2 ఉంటాయి. సో ఇక్కడ L1 M1 ఉన్న ప్లేస్లో L2 M2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి C పాయింట్ వచ్చేస్తుంది. మనకి పాయింట్స్ ఏమైనాయి? పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఇచ్చిన పాయింట్స్ రాసేసుకోండి. లేదు మేము డైరెక్ట్గా చేసుకోగలము అనుకుంటే ఇక్కడ మీరు రాసుకోకుండా ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1y2 మైనస్ x2y1. అదేంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇంత చిన్నగా వచ్చేసింది అని అనుకోకండి. ఇందులో మనకి వన్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆరిజిన్ కాబట్టి చిన్నగా అయిపోయింది. లేదంటే నార్మల్గా మనకున్న ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములానే యూస్ చేయాలి. మనకి 3 పాయింట్స్ ఉంటాయి. సో ఇందులో x1y2 x2y1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x1, ఇది y2, ఇది x2, ఇది y1. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అస్సలు ప్రాబ్లం మొదలవుతుంది. ఏంటది? అరే బాగానే సబ్స్టిట్యూట్ చేసాము, ఇప్పుడు ఎలా ఇవేంటో పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి, L1 M1 N అంట, ఎలా చేయాలో ఏమో అని ఫీల్ అవ్వకండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ మనకి డినామినేటర్స్ రెండింటిలో కూడా సేమ్ ఉంటాయి, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేశారనుకోండి, న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేసేస్తారు. సో ఇక్కడ మనం న్యూమరేటర్స్ మల్టిప్లై చేసి యాడ్ చేసాము. రెండిట్లో మనకి n² కామన్ ఉంటుంది. సో n² కామన్ తీసేయండి. ఈ L1 M2 మైనస్ L2 M1, మనకి 2h ఇజ్ ఈక్వల్స్ టు L1 M2 ప్లస్ L2 M1 వచ్చింది. ఇక్కడేమో మైనస్ వచ్చింది. నేనేమన్నా తప్పు చేశాను అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేయకపోతే. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే నో డౌట్ మీకు ఎలాంటి డౌట్ లేకుండా మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్ ఇలా ఎలా అయింది అని
మీకు డౌట్ రావచ్చు. సో దానికోసమే నేను రఫ్ పేపర్ పైన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. డినామినేటర్ ఏముంది, ఏం లేదు, చాలా సింపుల్. ఓన్లీ మల్టిప్లై చేయడమే. మనకి మల్టిప్లై చేయడం వచ్చు కదా, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ టర్మ్ అంతా వస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనము సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. A 2H B ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం చేయలేము. సో జాగ్రత్తగా చేయండి న్యూమరేటర్ని మాత్రం. న్యూమరేటర్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 2H వస్తుంది. L1 L2 M1 M2 అంటే AB. సో ఆ వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, కంపేరింగ్ కోఫిషియన్స్ నుండి వస్తాయి ఇవి. సో ఇక్కడ 2H² అంటే 4H². ఈ రెండిట్లో 4 కామన్ ఉంది. సో 4 కామన్ తీసాం. ఇక్కడ రూట్ ఉంది. రూట్ ఆఫ్ 4 2 కాబట్టి 2 బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ L1 L2 ఉంది. L1 L2 అంటే A. ఇందులో LM కామన్ తీసామనుకోండి, L1 M2 ప్లస్ L2 M1 మిగులుతుంది. వాట్ ఈస్ దిస్ వాల్యూ? 2H. M1 M2 ఏంటి? B. ఈ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 2 కామన్ తీసి ఆ రెండు 1/2 2 క్యాన్సిల్ చేశారనుకోండి, మనకి రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసినట్టే. వెరీ సింపుల్, వెరీ ఈజీ, వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్కి ఈ పాయింట్ రాయడం మాత్రం మర్చిపోకండి. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, 4A ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏంటి మ్యామ్ డైరెక్ట్గా మీరు థీరమ్స్ నుండి డైరెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వచ్చేసారు అని మీకు డౌట్ రావచ్చు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకుండా ఇలా వచ్చానని. నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వీడియోస్ తీసి షార్ట్స్లో ప్లే చేస్తానన్నమాట. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాదు. నేను లాంగ్ వీడియో తీసినా ఎవరు చూడరు. మోస్ట్లీ అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితేనే వాటిని ప్రిఫర్ చేస్తారు లాంగ్ వీడియోస్ చూడడానికి. మీకు సొల్యూషన్స్ కావాలి కదా, ఆ సొల్యూషన్స్ కోసం నేను ఏం చేస్తాను, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి నేను డే బై రెగ్యులర్గా ఆ వీడియోస్, షార్ట్ వీడియోస్. ఎక్సర్సైజ్ 4Aలో ఫస్ట్ వెయిట్ ఉంది కదా, అందులో ఏముంది క్వశ్చన్, ఫైండ్ అవుట్ ది అక్యూట్ యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉంది. సో ఆ 4 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసి ఒకే షార్ట్ వీడియోలో 4 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేసేస్తానమాట. సో అక్కడ నుండి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవచ్చు తొందరగా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ పేజ్ నెంబర్ 91 నుండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే అన్ని 7 మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ 12x² - 20xy + 7y² ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x - 3y + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ గివెన్? గివెన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 12x² minus 20xy plus 7y² is equals to 0. Let it be equation 1. And equation of straight line. What is that? 2x minus 3y plus 4 is equals to 0. Let it be equation number 2. ఇక్కడ మనకి అడిగింది ఏంటి? సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కదా. మనకి వర్టీసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఉంటే మనకి డైరెక్ట్ సెంట్రాయిడ్కి ఫార్ములా ఉంది. ఏంటది? అది x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. సో మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనుక్కున్నాం అనుకోండి, ఈ లైన్స్తో ఫామ్ అయిన ట్రయాంగిల్కి మనం డైరెక్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సెంట్రాయిడ్ కనుక్కోవచ్చు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడండి, ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ డైరెక్ట్గా మనకు తెలుసు. రిమైనింగ్ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఎలా కనుక్కుంటామో ఇక్కడ చూడండి. ఇది డిఫరెంట్ మెథడ్. ఇప్పటివరకు మనం ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వేరు, ఇక్కడ చేయబోతున్నది వేరు. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి x వాల్యూ రాసుకోవాలి. సో ఈ రిమైనింగ్ టర్మ్స్ y అండ్ కాన్స్టెంట్ టర్మ్ని RHSకి పంపించేసేయండి. 2x ఈజ్ ఈక్వల్స్ టు 3y - 4. ఓకే, మనకి ఇక్కడ 12 ఉంది కదా, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 3x - 4/2. ఓకే, ఇలా రాసేసుకుందాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నంబర్ 3. ఆర్ మీరు అనుకోకపోయినా ఏం పర్వాలేదు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈజ్ ఆరిజిన్. ఆ పాయింట్ రాసేసుకుందాము. సిన్స్ వీ నో దట్ point of intersection of pair of lines given
is origin, that is O 0, 0. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ 2 పాయింట్స్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ వీటిని డయాగ్రామ్ లాగా డ్రా చేద్దాం. ఓకే, ఇది మన ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా, సో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఆరిజిన్ అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ x is equals to 3x minus 4 by y in equation 1. సో మనకి ఏమొస్తుంది? 12. వాట్ ఈజ్ x? 3y. సారీ, ఇది 3y కదా, 3y minus 4 by 2. 3y minus 4 by 2. 3y minus 4 by 2 ఇన్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ కూడా y. 3y minus 4 by 2 హోల్ స్క్వేర్ మైనస్ 20 ఇంటూ, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3y minus y by 4 into what is y? y directly plus 7 y square is equals to 0. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ 12 ఏమొస్తుంది? 3y minus 4 హోల్ స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16, a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా మైనస్ 24y by 4, 2 స్క్వేర్ 4 మైనస్ 2 1s 2 10s 10 into 3y into y 3y square minus 4 into y minus 4y plus 7y square is equals to 0. 4 1s 4 3s, that implies 3 into 9 27y square plus 16 3s 48 minus 24 into 3 72y minus 10 into 3 30y square minus into minus plus 10 into 4 40y plus 7y square is equals to 0. ఇక్కడ y square terms, y terms, కాన్స్టెంట్స్ అన్నీ యాడ్ చేసేసేయండి. దట్ ఎంప్లాయిస్ 27y square minus 30y square ఎంత వస్తుంది? మైనస్ 3y square. మైనస్ 3 ప్లస్ 7 ఎంత వస్తుంది? 4y square minus 72 plus 40, that means minus 32y. ఇక్కడ కాన్స్టెంట్ ఓన్లీ 48 ఒకటే ఉంది, సో ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం 4 కామన్ తీయొచ్చా? 4 కామన్ తీస్తే ఏమొస్తుంది? 4y స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది, సో మనం రూట్స్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ ఇంప్లైస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, వై స్క్వేర్ మైనస్ 6y మైనస్ 2y. 8yని ఎలా రాయొచ్చు? మైనస్ 6 మైనస్ 2, మైనస్ 6 ఇంటూ మైనస్ 2 12 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో y కామన్ తీస్తే y minus 6, ఇక్కడ minus 2 కామన్ తీస్తే y minus 6 is equals to 0. That implies y minus 2 into y minus 6 is equals to 0. That implies y is equals to 2, 6. మనకి yకి 2 వాల్యూస్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఏం చేశారు? సబ్స్టిట్యూట్ దిస్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు x వాల్యూ వచ్చేస్తుంది. సో 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో x వాల్యూ వస్తుంది. సో సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో మనకి 3 పాయింట్స్ వచ్చేస్తే సెంట్రాయిడ్ ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కేస్ 1. Substitute y is equals to 2 in equation number 2. What is equation number 2? 2x minus 3y plus 4 is equals to 0. 2x minus 3y
plus 4 is equals to 0. That implies 2x minus 3 into 2 plus 4 is equals to 0. 2x minus 6 plus 4 is equals to 0. 2x minus 2 is equals to 0. That implies x is equals to 1. Ante x is equals to 1, y is equals to 2. 1 point, that is b is equals to 1 comma 2. Next, case 2. Case 2. Substitute y is equals to 6 in equation 2. What is equation 2? 2x minus 3y plus 4 is equals to 0. That implies 2x minus 3 into 6 plus 4 is equals to 0. That implies 2x minus 18 plus 4 is equals to 0. That implies 2x is equals to minus 14. Its side helpothe 14. X is equals to 7. That is C. 7 comma 6. So vertices of triangle OBC formed by equation 1 and 2 are A 0 comma O 0 comma 0, B 1 comma 2, C 7 comma 6. So centroid G is equals to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. Substitute all the formulas. G is equals to 0 plus 1 plus 7. 0 plus 1 plus 7 by 3, comma. ఇది 0 plus 2 plus 6. 0 plus 2 plus 6 by 3. G is equals to 8 by 3, comma 8 by 3. What is the required centroid? 8 by 3, comma 8 by 3. Therefore, required centroid is G 8 by 3, comma 8 by 3. G సడన్గా ఎలా వచ్చేసింది అని డౌట్ వచ్చిందా ఏమైనా? సెంట్రాయిడ్ని ఎలా డినోట్ చేస్తామో జీ తోటే కదా, అందుకే జీ రాశాను. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా, చూడడానికే లెంతీగా ఉంది కానీ చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ పేర్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు, అలాగే 1 more లైన్ ఇచ్చారు. ఈ లైన్స్, ఈ 3 లైన్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనకు ఆల్రెడీ తెలుసు 1 point ఆఫ్ ఇంటర్సెక్షన్. సెకండ్ వన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇచ్చారు కదా, అందులో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే ఎక్స్ని సబ్జెక్ట్ చేసి సమ్ పార్ట్ చేద్దాము. ఆ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఎక్స్ ఎలిమినేట్ అయిపోయి వైలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకి వైకి 2 values వస్తాయి. వైకి 2 values వస్తాయి కదా, ఒక వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసే ఒక ఎక్స్ వాల్యూ, సో 1 point ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇంకో వై వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఎక్స్ వాల్యూ, దట్ ఈస్ సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. మనకి సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములాలో ఈ 3 vertices సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, రిక్వైర్డ్ సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. ఓకే, వెరీ ఈజీ కదా.